సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ ఇషాన్ కిషాన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సన్ రైజర్స్ తరపున అరంగేట్రం మ్యాచ్లోనే ఇషాన్ కిషాన్ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషాన్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 106 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఐపీఎల్లోనూ అతనికి ఇదే తొలి సెంచరీ. మెగా వేలంలో 11.25 కోట్లకు సన్ రైజర్స్ అతన్ని కొనుగోలు చేసింది. తన మీద ఉన్న జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌండరీలతోనే సాగిపోయాడు. హెడ్ అభిషేక్ కంటే ఎక్కువగా బంతిని బాధేశాడు ఇషాన్ కిషాన్. సిక్సర్ల వేట కొనసాగిస్తూ ఆర్చర్ బౌలింగ్లో వరుసగా 2 కళ్ళు చెదిరే సిక్సర్లు కొట్టాడు. 25 బాల్స్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. అదే ఓవర్లో మరో బంతిని కూడా స్టాండ్స్లో పడేశాడు. చివర్లో ఇషాన్ కిషాన్ సెంచరీపై కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ సందీప్ శర్మ వేసిన 19వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు 2 పరుగులతో ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ అందుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టు స్కోర్ను 280 దాటించాడు. కాగా ఇషాన్కు ఇది 3వ ఫ్రాంచైజీ. గుజరాత్ లయన్స్ తరపున 2016లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషాన్ 2017 వరకు ఆ జట్టులో కొనసాగాడు. 2018లో ముంబై ఇండియన్స్లోకి వెళ్ళిన అతను 2024 వరకు ముంబైతోనే కొనసాగాడు. అద్భుత ప్రదర్శనతో 2021లోనే టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషాన్ అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటాడు. కానీ అతనికి అవకాశాలు పెద్దగా రాలేదు. 2023లో సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే తప్పుకున్న ఇషాన్ మళ్ళీ భారత్ జట్టులో చోటు దక్కించుకోలేదు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను సైతం కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్లో కొనసాగిన అతను ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్లోనే అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషాన్తో పాటు ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్ రాణించారు. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇది 2వ హైయెస్ట్ స్కోర్. గత సీజన్లో ఆర్సీబీతో ఉప్పల వేదికగా జరిగిన మ్యాచ్లోనూ సన్ రైజర్స్ 287 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఐపీఎల్లో ఇదే అత్యధిక స్కోర్గా కొనసాగుతుంది. చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ పోరాడినా 242 పరుగులే చేయగలిగింది.